బాలకృష్ణ జన్మదిన వేడుకలను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో జరుపుకుంది గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా యూనిట్. బాలయ్య కుమార్తె బ్రహ్మణి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. గౌతమిపుత్ర శాతకర్ణిలో బాలకృష్ణతో కలిసి పనిచేయడం గొప్పగా ఉందన్నారు దర్శకుడు క్రిష్. మా సెట్లో గౌతమిపుత్ర శాతకర్ణిగా తెర మీద కెమెరాలు ఎలా ఉంటారో సినిమా చేస్తున్నసేపు గత 20 రోజులుగా మాకు మార్గదర్శి, మాకు ఒక మంచి విద్యార్థి. నేను ఒక డైరెక్టర్గా ఒక నటుడు ఇంత రెస్పెక్ట్ ఇస్తారా అనేది లెజెండరీ పర్సన్. 99 సినిమాలు చేసి ఒక గొప్ప మైలురాయి 100వ మైలురాయి అందుకోబోతున్న అతను ఒక నిత్య విద్యార్థిలాగా, చిన్న పిల్లవాడిలాగా, అదే టైంలో అవసరమైనప్పుడు ఒక మార్గదర్శిలాగా ఉన్న బాలయ్య బాబు సినిమాల పరంగా కన్నా నాకు వ్యక్తిపరంగా చాలా ఎక్కువ అభిమానం ఉంది. ఏజ్ పెరిగే కొద్దీ ఎనర్జీ తగ్గుతుందంటారు. నాన్నగారికి అది ఆపోజిట్. ఏజ్ పెరిగే కొద్దీ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇంట్లో చూసుకున్నా కూడా మనవాడితో చిన్న పిల్లోడ్లాగా ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు పర్సనల్గా చూసుకుంటూ ఉంటే చిన్నప్పటి నుంచి నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, మానవ సేవే మాధవ సేవ అని. ఆ ఇన్స్పిరేషన్ నాన్నగారు తాతగారి నుంచి తీసుకున్నారు. అందుకే ఈ హాస్పిటల్ ద్వారా ఇంత సర్వీస్ చేసి కంట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్గా రికగ్నైజ్ అయిందంటే